టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఉద్దేశపూర్వకంగా తప్పులు చూపడం సరైనది కాదన్నారు. గతంలో కరుణాకర్ రెడ్డి హయాంలో పరివట్టం కట్టారని, స్వామివారి వ్రతం కప్పి టీటీడీ నియామకాలను ఉల్లంఘించారంటూ బోర్డు సభ్యుడు ధ్వజమెత్తారు. ఇక రంగనాయకుల మండపంలో జయ విజయాల దగ్గర జరగాల్సిన కార్యక్రమాన్ని వెంకయ్య చౌదరి ఇంటి వద్ద ఎందుకు నిర్వహించారో ప్రజలకు చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు. శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా చైర్మన్ పై భూమన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆయన ఇక వైసీపీ హయాంలో స్వామివారి శేష వస్త్రం ఎవరికి చేరిందో, ఎలా బయటకు వెళ్లిందో త్వరలోనే ఆ లెక్కలు బయటపడతాయంటూ హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్న అనంతరం ఆయన వ్యాఖ్యలు చేశారు. హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల, తిరుమల క్షేత్రం పట్ల ఆచార వ్యవహారాల్లో తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి ఉద్దేశపూర్వకంగా నిన్న మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడడం మంచిది కాదు. వారు హయాంలో గతంలో ఏం జరిగింది, పరివెట్టం కట్టారు, స్వామివారి వస్త్రం కప్పి టీటీడీ నియమ నిబంధనల్ని తొంగలో తొక్కారు, రంగనాథ మండపంలో చేయాల్సినటువంటి పనులు, జయవిజయులు జరగాల్సినటువంటి కార్యక్రమాలు వెంకయ్య చౌదరి గారి నివాసం దగ్గర ఎందుకు చేశారని చెప్పి ప్రశ్నించినటువంటి కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారి కుమారుడు చనిపోయినప్పుడు మీరు అక్కడ ఉండడం వాస్తవం కాదా? గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఐవీఆర్ కృష్ణారావు గారు, అలాగే శ్రీనివాసరావు గారు, ఇక్కడ శేషాద్రి స్వామి గారు, అలాగే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఇది దహన క్రియలకు జరిగిన తర్వాత 14 రోజులు జరిగిన తర్వాత ఇక్కడ సాంప్రదాయం ఉంది. అక్కడికి వెళ్ళి పరివెట్టం కట్టి ఆశీర్వదించే సాంప్రదాయం ఉంది. అన్నీ తెలిసి కూడా మీరు ఉద్దేశపూర్వకంగా ఎందుకు మాట్లాడుతున్నారో ఇది మంచిది కాదు. మీరు గమనిస్తున్నాను, గత కొన్ని నెలలుగా శ్రీవారి ప్రతిష్టత, తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతూ చైర్మన్ గారి మీద, టీటీడీ మీద నిందలు వేస్తున్నారు. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు, నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరున్నటువంటి హయాంలో స్వామివారి శేష వస్త్రం దాదాపు ఒక వారం రోజులు స్వామివారి మీద ఉన్నటువంటి శేష వస్త్రం ఎలా బయటకు పోయాయి, ఎంతమందికి చేరింది, ఆ లెక్కలు కూడా తొందరలోనే బయటపడతాయి. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర